ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అటు మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలు ఉండేవని పోలీసుల దర్యాప్తులో తేలింది. ట్రైనీ మహిళ ఐపీఎస్ పై వేధింపుల కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్ రూమ్ లో ప్రేమలేఖలు, ల్యాప్టాప్, ఫోన్, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో మరిన్ని విషయాలు తెలియాలంటే ఉదయ్ ను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అటు ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలు ఉండేవని పోలీసుల దర్యాప్తులో తేలింది. ట్రైనీ మహిళ ఐపీఎస్ పై వేధింపుల కేసు దర్యాప్తుల భాగంగా ఉదయ్ రూమ్ లో ప్రేమలేఖలు, ల్యాప్టాప్, ఫోన్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక కేసులో మరిన్ని విషయాలు తెలియాలంటే ఉదయ్ ను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోని కోర్టును ఆశ్రయించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, మహిళా ట్రైనీ ఐపీఎస్ని వేధించినటువంటి కేసులో ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ అయి చంచల్గూడ జైల్లో ఉన్నారు. సో ఆయన్ని కస్టడీలోకి తీసుకోవాలంటూ ఇప్పటికే అత్తాపూర్ పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందుకనుగుణంగానే ఉప్పరపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. సుమారుగా వారం రోజుల పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురికి సంబంధించినటువంటి వాంగ్మూలాలను అత్తాపూర్ పోలీసులు రికార్డు చేయడం కూడా జరిగింది. ఇంకా లోతైన దర్యాప్తు చేయాలి ఈ కేసులో అంటూ కూడా అత్తాపూర్ పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందుకనుగుణంగానే ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుంటే ట్రైనీ ఐపీఎస్ ను వేధించినటువంటి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి అశోక్ నగర్లో ఆయన నివాసం ఉన్నటువంటి గదిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే కొంత అక్కడ నుంచి కొన్ని కీలక సమాచారం రాబట్టారు. మరోవైపు ప్రేమలేఖలు, ఆ తర్వాత కత్తి, ఇంకా ఆయనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్ను కూడా ఇప్పటికే గుర్తించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ను కూడా అత్తాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఈ రెండింటినీ ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. సో వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత వీటిలో ఇంకా ఏదైనా సమాచారం ఉందేమో అన్నటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదొక అంశం అయితే ఇంకా ఉదయ్ కృష్ణారెడ్డికి మరికొంతమంది మహిళలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాల గురించి కూడా అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేయాలంటూ కూడా భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే అశోక్ నగర్లో ఆయన గదిలో సోదాలు చేసినటువంటి సందర్భంలో పోలీసులకు కొంత లీడ్ దొరికింది. గతంలోనే ఏపీకి సంబంధించినటువంటి ఒక మహిళతో ఆయన సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టుగా కూడా పోలీసులకు కొంత సమాచారం దొరికింది. ఆయనకు సంబంధించినటువంటి 2 ప్రేమలేఖలు, ఆ తర్వాత ఇవి లభించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగించిన తర్వాత ఆయనకు ఏపీలో ఉండేటటువంటి ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు 2014లో ఆమెకు వివాహమైంది. భర్తతో విభేదాల కారణంగా హైదరాబాద్లో ఉంటున్నటువంటి సమయంలో ఆ మహిళతో కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే తెలుస్తోంది. సో ఈ అంశాల గురించి కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా ఇటు పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో అందుకు అనుగుణంగానే ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఆయనకు సంబంధించినటువంటి కీలక విషయాలు, ఆయన ఎంతమందితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు, అయితే కేవలం ఆ సంబంధాలు మాత్రమేనా, లేకపోతే ఇందులో ఏదైనా ఆర్థిక కోణం ఏదైనా ఉందా అనేటటువంటి అంశాల గురించి కూడా ఇప్పటికే పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కంప్లైంట్ చేసినటువంటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీసులకు ఒక మౌఖిక ఫిర్యాదును కూడా ఇచ్చింది. కేవలం తనతో మాత్రమే కాకుండా ఆయనకు మరికొంతమందితో కూడా సంబంధాలు ఉన్నాయంటూ కూడా పోలీసులకు చెప్పినటువంటి నేపథ్యంలో సో ఆ దిశగా కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో మొత్తానికి ఈ కస్టడీ పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత పోలీసులకు కోర్టు కస్టడీకి ఇస్తే ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఇంకా లోతైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ శశి.